హాయ్ అండి, వెల్కమ్ టు రాజీస్ రెసిపీస్. నేను మీకు ఈరోజు ఒక సూపర్ అమేజింగ్ ఫుడ్ చూపిస్తున్నానండి. ఇది ఆడపిల్లలకి ఆడవాళ్ళకి సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చండి. పాతకాలంలో మన పెద్దవాళ్ళందరూ ఇలాంటి ఫుడ్ని ఎక్కువగా తీసుకునేవాళ్ళండి. అందుకే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎలాంటి విటమిన్స్ డెఫిషియన్సీ అనేది ఉండేది కాదు. బట్ ఈ రోజుల్లో చూస్తున్నట్టయితే ఆడవాళ్ళకి ఒక ఏజ్ దాటిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కాల్షియం సప్లిమెంట్స్ అని సమ్ అదర్ ఇంకొక సప్లిమెంట్స్ అని తీసుకోవాల్సి వస్తుంది. మీరు కనుక ఇలాంటి ఫుడ్ని రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేస్తే కనుక మీకు ఎలాంటి విటమిన్స్ డెఫిషియన్సీ అనేది ఉండదండి. పిల్లలకి కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి ఇలాంటి హెల్తీ ఫుడ్స్ మీరు అలవాటు చేయండి. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారండి. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది, ఎందుకంటే ఇవి స్టమక్ ఫిల్లింగ్గా ఉంటాయి, ఎనర్జెటిక్గా ఉంటారు. సో దీనివల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. ఈ ఫుడ్లో మనకి చాలా చాలా విటమిన్స్ ఉన్నాయండి. ఏ విటమిన్, ఈ విటమిన్, అలాగే కాల్షియం, ఐరన్, ఇలా చాలా హెల్తీ అన్నమాట. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. దీన్ని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఇంట్లో రెగ్యులర్గా దొరుకుతూనే ఉంటాయి. కాకపోతే మనం ఇంట్లో 1 or 2 మాత్రమే యూస్ చేస్తూ ఉంటాము. బట్ ఇక్కడ నేను మల్టీ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ యూస్ చేసి మల్టీ విటమిన్ లాగా పనిచేసే ఒక సూపర్ ఫుడ్ని అయితే మీకు నేను పరిచయం చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నువ్వులు, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే గ్రౌండ్ నట్స్ అండి. సో ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ కూడా నేను ఒక్కొక్క కప్పు తీసుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ మాత్రం 2 cups తీసుకున్నానండి. ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ ఫుడ్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ బెల్లం అనేది యూస్ చేస్తున్నానండి. బెల్లం యూస్ చేసి దీన్ని మనం ప్రిపేర్ చేస్తామన్నమాట. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక కళాయిని తీసుకోండి. ఐరన్ కళాయి అయితే ఇంకా చాలా మంచిది, అన్నీ చాలా బాగా వేగుతాయి. ఇప్పుడు ఒక ఐరన్ కళాయిని తీసుకుని స్టవ్ మీద పెట్టి వేడైన తర్వాత ఈ గింజలని వేసి విడివిడిగా వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఇలాగా వేయించుకుంటాము. ఈ గింజల్ని సపరేట్గానే విడివిడిగానే వేయించుకోవాలి, అన్నీ కలిపి వేయించమండి. పల్లీలని వేయించిన తర్వాత పొట్టు తీసి ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. విడివిడిగానే ఎందుకు వేస్తున్నాము అంటే, ఎగ్జాంపుల్ నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయండి, మిగిలినవి కొంచెం లేటుగా వేగుతాయి. ఇలా కొన్ని రకాల సీడ్స్ చాలా త్వరగా వేగుతాయి, కొన్ని లేటుగా వేగుతాయి, అన్నీ ఈవెన్గా వేగవు. అందుకోసం సపరేట్గా వేయించి ఇలా సపరేట్గా బౌల్స్లోకి తీసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకున్న సీడ్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. నేను వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి మా పిల్లలకి అందుబాటులో ఉంచుతాను. వాళ్ళకి ఎప్పుడైనా ఆకలేసినప్పుడు లేదా సరదాగా తినాలి అనిపించినప్పుడు అవి తీసుకుని తింటారండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ సీడ్స్ అన్నింటినీ వేయించేసుకున్నాం కదండి. ఇలా వేగిన సీడ్స్ అన్నింటినీ బాగా చల్లారనివ్వండి. ఇవన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈ మిక్సీ జార్లో సీడ్స్ వేసి దాంతోపాటు ఒక 2 ఇలాచీ కూడా వేసి మెత్తని పౌడర్ చేసుకోండి. అలాగే అన్ని రకాల సీడ్స్ని కూడా మెత్తని పౌడర్ చేసుకోవాలి. అన్నీ కూడా విడివిడిగా వేసి పౌడర్ చేసుకోండి. సో ఈ పౌడర్ మొత్తాన్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని అన్ని రకాల పౌడరు బాగా కలిసేలాగా మొత్తము కలుపుకోవాలండి. అంటే ఎలాంటి ఉండలు లేకుండా మెత్తని పొడిలాగా చేసుకుని మొత్తాన్ని బాగా కలుపుకోండి. చివరిగా బెల్లాన్ని కూడా మిక్సీలో వేసి పౌడర్ చేసుకోండి. బెల్లాన్ని మిక్సీ చేసేటప్పుడు నేను మీకు ఒక టిప్ చెప్తానండి. బెల్లం డైరెక్ట్గా మిక్సీలో వేస్తే ముద్దలాగా అయిపోతుందండి. బెల్లంతో పాటుగా ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా కొంచెం వేసి మిక్సీ చేయండి. అది చాలా బాగా వస్తుందండి. ఇలా పౌడర్ లాగా వస్తుంది, డ్రైగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకోండి. ఆ పాన్ వేడైన తర్వాత అందులో ఒక 1/2 cup గీ వేసుకోండి. గీ కూడా వేడైన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు వేసి దోరగా వేయించుకోండి. జీడిపప్పు ముక్కలు వేగిన తర్వాత అదే పాన్లో ఎండు ద్రాక్ష, కిస్మిస్ కూడా వేసి బాగా వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వండి. చల్లారిన ఈ మిశ్రమాన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్లో వేసి బాగా కలుపుకోండి. ఈ నెయ్యి మొత్తం
పౌడర్కి బాగా కలిసేలాగా పౌడర్ని మొత్తాన్ని బాగా కలుపుకోండి. బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న సైజు లడ్డూలు చేసుకోండి. మీకు ఏ సైజు కావాలి అంటే ఆ సైజు చేసుకోవచ్చు. మా ఇంట్లో మా పిల్లలు ఈ సైజు ఇష్టపడతారు, నేను ఈ సైజు చేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని అంతా కూడా చిన్న చిన్న ఉండల్లాగా లడ్డూల్లాగా చూస్తున్నారు కదండి. ఈ మిశ్రమం మొత్తాన్ని ఇలా లడ్డూల్లాగా చేసుకోండి. చూసారు కదండి, ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.